సామాన్యంగా మనం కోతులను చూస్తే ఏం చేస్తాం? అరటిపండో, బిస్కెట్టో వేసి సరదాగా చూస్తాం కదా! లేదా అవి చేసే అల్లరి పనులకు విసుక్కుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చైనాలో పరిస్థితి వేరు. అక్కడ కోతి కనిపిస్తే చాలు అది నడిచొచ్చిన బంగారంలా కనిపిస్తోంది. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. డ్రాగన్ కంట్రీలో ఇప్పుడు కోతుల కోసం యుద్ధమే జరుగుతోంది. ఒక్క కోతి ధర అక్షరాల 25 లక్షల రూపాయలట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ మీరు విన్నది నిజమే. 25 లక్షలు పోస్తే గాని ఒక కోతి దొరకడం లేదుట. అసలు ఉన్నట్టుండి కోతులకు ఎందుకింత డిమాండ్? డబ్బున్న వాళ్ళు కార్ల కోసం, బంగ్లాల కోసం ఎగబడడం చూసాం గాని, ఇలా కోతుల కోసం క్యూ కట్టడం వెనుక ఉన్న అసలు కథ ఏంటన్నది ఆసక్తికరంగా ఉంది. చైనాలో అనూహ్యంగా పెరిగిన బయోటెక్ బూమ్ సృష్టిస్తున్న ఈ వింత పరిణామం ఇన్‌డెప్త్ స్పెషల్ స్టోరీగా మీ ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చూసినా కోతుల స్వైర విహారం కొనసాగుతోంది. తెల్లవారి లేచి చూస్తే ఇల్లు పీకి పందిరేస్తున్న కోతులను ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. పొలాలలో ఉత్పత్తులను నాశనం చేస్తూ రైతులకు తలనొప్పిగా మారుతూ ఉంటాయి ఈ కోతులు. అలాంటిది చైనాలో మాత్రం అవి దొరక్కపోవడంతో విచిత్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ఫార్మా కంపెనీల యజమానుల చేతిలో కోట్లాది రూపాయల కట్టలు పట్టుకుని కోతుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. వారు తయారు చేసే మందులను వీటిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తే గాని అమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు అడవుల్లో, పార్కుల్లో స్వేచ్ఛగా తిరిగే ఈ వానరాలు ఇప్పుడు అత్యంత విలువైన కమోడిటీలుగా మారిపోయాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం చైనాలో ప్రయోగాలకు ఉపయోగపడే ఒక మకాక్ జాతి కోతి ధర ఇప్పుడు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు పలుకుతోందిట. కొన్నేళ్ల క్రితం వరకు కేవలం వేలల్లో ఉన్న వీటి ధర ఇలా ఒక్కసారిగా లక్షల్లోకి, అది కూడా రికార్డు స్థాయిలో 25 లక్షలకు చేరడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే ఇక్కడ అసలు సమస్య డబ్బు కాదు, లభ్యత. మీ దగ్గర డబ్బు ఎంత ఉన్నా సరే కావాల్సిన వెంటనే కోతి దొరకడం లేదు. ఆఖరికి బ్లాక్ మార్కెట్ లో వెతికినా కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. కోతుల కోసం అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుని నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాలోని అనేక బయోటెక్ కంపెనీలు, రీసెర్చ్ ల్యాబొరేటరీలు కోతుల కోసం ఏజెంట్లను నియమించుకుని మరీ వేట సాగిస్తున్నాయి. మాకు కోతినిప్పించండి, అడిగినంత ఇస్తాం అంటూ శాస్త్రవేత్తలు వేడుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇక్కడితో ఆగిపోతాయా అంటే అదే లేదు, ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. కొత్త కొత్త ప్రయోగాలు, సరికొత్త ఆవిష్కరణల దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రయోగశాలల్లో కోతుల అవసరం విపరీతంగా పెరిగిపోయింది. డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంటే సప్లై మాత్రం పాతాళంలో ఉంది. ఇదే ఇప్పుడు ధరల మంటకు ఆజ్యం పోస్తోంది. కేవలం వాణిజ్య అవసరాలే కాదు, చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక ఆరోగ్య పరిశోధనలు కూడా ఈ కోతుల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక పక్క డబ్బుల కట్టలు, మరొక పక్క కోతుల కోసం పాట్లు వెరసి చైనా బయోటెక్ రంగంలో ఇదొక విచిత్రమైన, ఆందోళనకరమైన అధ్యాయానికి తెరలేపింది. చైనాలో కోతుల ధరలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం అక్కడ వేగంగా విస్తరిస్తున్న క్లినికల్ ట్రయల్స్. వైద్య రంగంలో ఒక కొత్త మందుని గాని, ఒక కొత్త వ్యాక్సిన్ ని గాని నేరుగా మనుషులపై ప్రయోగించడానికి వీల్లేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మనిషిపై ప్రయోగించే ముందు ఆ మందు సురక్షితమేనా అని నిర్ధారించుకోవడానికి జంతువులపై పరీక్షలు జరపాలి. ఇక్కడే కోతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ కోసం మకాక్ జాతి కోతులే కరెక్ట్ గా సరిపోతాయి. అయినా కోతికంత రేట్ ఎందుకు? అసలు వాటిని ఏం చేస్తారు అన్న అనుమానం రావచ్చు. మనం వేసుకునే మందు బిళ్ళ దగ్గర నుంచి ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ వరకు ప్రతి దాని వెనుక ఒక మూగజీవి త్యాగం ఉంటుంది. ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కాపాడే పరిశోధనల్లో కోతులే కీలకంగా ఉంటాయి. ఈ రకమైన పరీక్షలకు ఎలుకలు, కుందేళ్లు ఉండగా లక్షల పోసి మరీ కోతులనే ఎందుకు కొంటున్నారంటే శాస్త్రీయంగా మనిషి శరీర నిర్మాణానికి, జన్యురాశికి అత్యంత దగ్గరగా ఉండే ఏకైక ప్రాణి కోతి. మనిషికి కోతికి మధ్య ఉన్న ఈ దగ్గర పోలికల వల్లే ఒక మందు మనిషి శరీరంలోకి వెళ్తే ఎలా పనిచేస్తుందో కోతి శరీరంపై దాదాపుగా అలాగే పనిచేస్తోంది. ఎలుకలు లేదా కుందేళ్లపై చేసే ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉపయోగపడతాయి, కానీ మెదడు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఇమ్యూనిటీకి సంబంధించిన క్లిష్టమైన మందులను పరీక్షించడానికి మాత్రం కోతులే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటి కోసం ఎగబడుతున్నారు. ముఖ్యంగా సినోమోల్గస్ వ్యాక్సిన్ లేదా పొడవాటి తోక ఉండే లంగూర్ జాతి కోతులకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి రోగ నిరోధక వ్యవస్థ మనుషులను పోలి ఉండడమే దీనికి కారణం. కోవిడ్-19 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా చైనాలో
ఔషధ పరిశోధనలు ఊపందుకున్నాయి. కొత్త రకాల వైరస్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో యాంటీవైరల్ డ్రగ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి అధునాతన చికిత్సలను అభివృద్ధి చేయాలంటే ఈ కోతులపై పరీక్షలు తప్పనిసరి. అయితే ఒక కోతిని నేరుగా ప్రయోగశాలకు తీసుకురావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అడవిలో దొరికిన కోతిని పట్టుకొచ్చి నేరుగా ప్రయోగాలు చేయలేరు. వాటికి ఎలాంటి ఇతర వ్యాధులు ఉండకూడదు. వాటి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి అన్నీ వారికి కావాల్సిన పక్కా ప్రమాణాలతో ఉండాలి. ఒక్కోసారి ఒక మందును పరీక్షించడానికి పదుల సంఖ్యలో కోతులు అవసరమవుతూ ఉంటాయి. ప్రయోగం వికటిస్తే అవి ప్రాణాలు కోల్పోతాయి లేదా వాటిని దయామరణానికి గురి చేయాల్సి ఉంటుంది. ఇంతటి క్లిష్టమైన ఖరీదైన ప్రక్రియ కాబట్టే బయోటెక్ కంపెనీలు నాణ్యమైన కోతుల కోసం ఎంత డబ్బైనా వెచ్చించడానికి సిద్ధపడుతూ ఉంటాయి. మనిషి ఆయుష్ పెంచే ప్రయత్నంలో ఈ వానరాల అవసరం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఈ కంపెనీల వద్ద కావాల్సినన్ని డబ్బులున్నాయి, సైంటిస్టులు సిద్ధంగా ఉన్నారు. కానీ ల్యాబ్ లో ప్రయోగం చేయడానికి కావాల్సిన సబ్జెక్ట్ లేదు. అవును, 2025లో చైనాలోని అనేక ఫార్మా కంపెనీల పరిస్థితి ఇదే. కోతులు దొరక్కపోవడంతో కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అసలు కోతులను పెంచడం అంత కష్టమా? డిమాండ్కి తగ్గట్టు సప్లై ఎందుకు లేదు? ఈ కొరత వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేది చూద్దాం. 2025 సంవత్సరం చైనా బయోటిక్ రంగానికి ఒక పీడకలలా మారింది. అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటికీ కేవలం ప్రయోగాలకు అవసరమైన కోతులు అందుబాటులో లేకపోవడంతో అవి మధ్యలోనే నిలిచిపోయాయి. ఎన్నడూ లేనిది అసలు ఈ కొరత ఎందుకొచ్చింది? అయితే కోతులను ఏదో ఫ్యాక్టరీలో వస్తువులను తయారు చేసినట్లు తయారు చేయలేం. అవి తమ జీవ ప్రక్రియలోనే అభివృద్ధి చెందుతాయి. ఒక కోతి పుట్టి పెరిగి పరిశోధనలకు ఉపయోగపడే స్థాయికి రావడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతోంది. ఇదొక సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న డిమాండ్ను బట్టి చూస్తే బ్రీడింగ్ సెంటర్లు రేయింబవళ్లు కష్టపడినా సరే తక్షణ అవసరాలను తీర్చలేవు. గతంలో చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి కోతలను దిగుమతి చేసుకునేది లేదా అడవి నుంచి సేకరించేది. కానీ వన్యప్రాణి సంరక్షణ చట్టాలు కఠినం కావడం, అంతర్జాతీయ రవాణాపై ఆంక్షలు విధించడంతో ఆ మార్గం మూసుకుపోయింది. దానికి తోడు ప్రయోగాలకు వాడే కోతులకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. ఇలాంటి కోతులను పెంచడానికి ప్రత్యేకమైన వాతావరణం, అత్యంత ఖరీదైన సదుపాయాలు కావాలి. ఇవన్నీ సమకూర్చుకుని వేలాది కోతులను పెంచడం అనేది ఒక్క రోజులో జరిగే పని ఎంత మాత్రం కాదు. దీంతో 2025లో మొదలు కావాల్సిన అనేక క్యాన్సర్, న్యూరోలాజికల్ రీసెర్చ్ ప్రాజెక్టులు హోల్డ్లో పడ్డాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చైనా అధికారులు ఎప్పటికప్పుడు బ్రీడింగ్ సెంటర్లను పెంచాలని నిర్ణయించినా వాటి ఫలితాలు రావడానికి మరో 5 ఏళ్లు పడుతోంది. అంటే ఈలోపు కోతుల ధరలు మరింత రికార్డు స్థాయికి చేరినా ఆశ్చర్యం లేదు. కోతుల కొరతతో సప్లై చైన్ తెగిపోవడంతో చైనా బయోటెక్ రంగం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. మొత్తంగా చూస్తే బయోటెక్ రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మూగ జీవాలైన కోతుల అవసరం మరింత పెరిగే అవకాశమే కనిపిస్తుంది తప్ప తగ్గే సూచనలు లేవు. కోతుల సరఫరా సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో కోతుల ధరలు కూడా ఊహకందని స్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం అంతిమంగా సామాన్యుడిపైనే పడుతోంది. పరిశోధనల ఖర్చు పెరిగితే తయారయ్యే మందుల ఖర్చు కూడా తడిసి మోపుడవుతోంది. ఇప్పటికే ఖరీదైన వైద్యం మరింత భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి మనిషి ప్రాణం నిలబడాలంటే కోతి ప్రాణం రిస్క్ లో పడక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా చైనాలోని ఈ పరిణామం ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని తెలియచేసింది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి మనుగడ ఇంకా ప్రకృతి మీద, తోటి జీవాల మీద ఆధారపడి ఉంది. 25 లక్షల రూపాయలు పలికే కోతి కేవలం ఒక జంతువు కాదు, అది ఆధునిక వైద్య శాస్త్రానికి ఒక అనివార్యమైన అవసరం. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి.